భాగ్యలో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆవిష్ మాత్రమే ట్రావెల్ చేయబోతున్నాము, దట్టు వైజాగ్కి. యాక్చువల్లీ ఇదొక సర్ప్రైజ్ అనమాట. ఎవ్వరికి తెలీదు నేను వైజాగ్ వస్తున్నట్టు. ఒట్టి మా తమ్ముడికి తెలుసు ఓన్లీ, బికాజ్ నాకు పిక్ చేసుకోవడానికి వాడు రావాలి కాబట్టి, అండ్ ఈ ప్లాన్ అంతా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి నేను ఆవిష్కి అయితే చెప్పుంచాను. సో అసలు ఈరోజు వస్తున్నామని మినిమం ఐడియా కూడా లేదు. మా మమ్మీ వాళ్ళు టూర్లో ఉన్నారనమాట. సో నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉండరు. సో ద ప్లాన్ ఈస్, నేను చెప్పను, మీరు చూడండి. సో ఈ రోజు నేను ఆడికి ఎలా క్యారీ చేస్తాను, ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం కాబట్టి. సో లెట్స్ ప్లాన్ అకార్డింగ్లీ. యాక్చువల్లీ లగేజ్ చాలా ఉంది. ఆవిష్కి టాడ్లర్ మామ్స్ కష్టాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆడికి మేనేజ్ చేసుకుంటూ లగేజ్ పట్టుకొని వెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్. సో అందుకే బేసిక్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నా, సో దట్ నాకు హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో కొద్దిగా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేటప్పటికి చాలా రోజులు పడుతుంది. ఇది కొద్దిగా లాంగ్ ట్రిప్ అనమాట. సో కిచెన్ క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ మిస్టర్ డేకి ఇబ్బంది ఉండదు, అండ్ నాకు కూడా ఇబ్బంది ఉండదు అని కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లెగ్సినప్పటి నుంచి 1 minute కూడా వేస్ట్ చేయలేదు. అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని, సో దట్ మళ్ళీ నేను వచ్చేటప్పటికి ఇవన్నీ మెస్ ప్లస్ నేను తెచ్చిన లగేజ్ ఇవన్నీ మెస్ అస్సలు ఉండకూడదని అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాను. మళ్ళీ మిస్టర్ ఎగ్ కూడా ఏమైనా కావాలన్నా ఈజీగా హ్యాండీగా ఉండేటట్టు స్నాక్స్ కానీ ఏదైనా ఉంచేసి వెళ్ళాను అనమాట. సో మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ లేదు. మర్చిపోతాం కదా ఈ చిన్న చిన్న ఐటమ్స్, లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇంకా క్యాబ్ షెడ్యూల్ చేసుకొని ఇవన్నీ చేసుకున్నప్పటికీ చాలా చాలా టైర్డ్ అయిపోయాను. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నా మార్నింగ్ నుంచి. అందుకే ఈవినింగ్ ఫ్లైట్ తీయమన్నాను నేను, సో దట్ నేను కొంచెం పీస్ఫుల్గా పొద్దున్న హరీబరీ లేకుండా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు అని అనుకున్నా. అయినా కూడా హరీగా అయిపోయింది ఆ డే అంతా. ఇంకా క్యాబ్లో ఆవిష్ అయితే పడుకున్నాడు. కొంచెం నేను మా ఇంటి నుంచి మాకు ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్ వరకు ఒక 45 minutes ఉంటుంది అనమాట ట్రావెల్. సో ఈ 45 minutes హ్యాపీగా పడుకుని పోయాడు. స్టార్టింగ్లోనే పడుకుని పోయాడు. అక్కడైతే అసలు పేచీ చేయలేదు. చెప్పాడు అమ్మ నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని చెప్పేసి హ్యాపీగా పడుకుని పోయాడు. నేను కూడా డిస్టర్బ్ చేయలేదు వాటికి. ఇక్కడ పిల్లల్ని చూస్తాడు కదా, ఆ పిల్లలతో కొద్దిసేపు అయితే టైంపాస్ చేశాడు. అటు ఇటు వెళ్ళలేదు. సో ప్రాబ్లం ఏం అనిపించలేదు. ఆ తర్వాత మాత్రం మా పాపతోనే ఆడతానని అన్నాడు. మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చా. సో ఇప్పుడు వరకు అయితే ప్రశాంతంగానే అయిపోయింది. ఆ విషయము తింటున్నాడు ఏదో. సో మేము ఇక్కడైతే కూర్చున్నాం, మాకు ఇంకా టైం ఉంది. అమ్మమ్మ ఐఎమ్ కమింగ్ అని చెప్పు. సో మాకు గేట్ దగ్గరలోనే కూర్చున్నాం అనమాట. సో టైం ఉంది, టైం అయిపోతే వెళ్ళడమే. ఇంకా అసలు టైం గడవట్లేదు, ఎప్పుడెప్పుడో వెళ్ళిపోతామా అన్నట్టుంది. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? వీఆర్ కమింగ్. ఇటు ఆవిష్ ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉంటాడు. ఆవిష్ బ్యాడ్ బాయ్ అందరు చూడండి. ఆవిష్ ఏడుస్తున్నాడు, బ్యాడ్ బాయ్. దేనికోసం ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నావు? అలా డిస్టర్బ్ చేయకూడదు. ముందు నా ఆంటీ కూర్చున్నారు కదా, కంప్లైంట్ ఇస్తారు పోలీస్కి బాబు ఇలా చేస్తున్నాడు అని. ఫ్లైట్లో మేనేజ్ చేయడానికి చాలా 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 కష్టపడ్డాను, ఎందుకంటే వాడి స్లీప్ టైం డిస్టర్బ్ అయిపోయింది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే కార్లోని కొద్దిసేపు పడుకోవడం వలన ఆ స్లీప్ అక్కడ అయిపోయింది అనమాట. సో కొంచెం టైమే వాటి స్లీప్ టైం అయింది. సో ఆ క్రాంకీనెస్ ఇంకా హోల్ ఓవర్ జర్నీ ఆడు కంటిన్యూ చేశాడు.
ఫ్లైట్లో కూడా జస్ట్ ఒక 15 minutes అనుకుంటా ఒక చిన్న నాప్ వేసాడు. అప్పుడు కూడా నేను పడుకున్నాను కాబట్టి వాడు కూడా నాప్ వేసాడు. లేకపోతే ఇలాగా ఇంకా చాలా క్రాంకీ అంటే ఇంకా మరి నేను చెప్పలేను. ఇంటికి వచ్చే టైంకి ఫుల్గా టైర్డ్ అయిపోయాను నేను. సో లక్కీగా ఏంటంటే మా ఇద్దరం సీట్స్ పక్క సీట్లో ఎవరు లేరు. సో మాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. లేదా ఇంకెవరైనా కూర్చుని ఉంటే ఇంకొంచెం ఆక్వర్డ్గా నేను ఫీల్ అయి ఉండేదాన్నేమో. సో ఎవరు లేరు కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగా నేను ఆవిష్ మాత్రమే కొద్దిగా ఫ్రీగా వాడికి హ్యాండిల్ చేయడానికి అయిందనమాట. సో ఇంకా టైం వచ్చేసింది, ల్యాండ్ అయిపోతున్నామని చెప్పారు. సో అప్పుడు రికార్డ్ చేశాను ఈ వీడియో. కానీ అసలు ట్యాంట్రమ్స్ అయితే నేను చెప్పలేను. సో టైంపాస్ అసలు అవ్వలేదు. మార్నింగ్ నుంచి కూడా వాడికి టైంపాస్ అవ్వక ఇంకా ఫ్లైట్లో జర్నీకి అవన్నీ కొద్దిగా వాడు అయ్యాడు. మరి క్రాంకీనెస్ తప్పదు. సో అలాగైతే అయిపోయింది టైం. ఒక ½ an hour వరకు మేనేజ్ చేయగలిసాను. తర్వాత కొద్దిగా ఇలా ఎంగేజ్ చేశాను, వాడికి కొద్దిగా ఆడిపిస్తూ అలా ఏదో ఒకటి చెప్తూ స్టోరీస్ చెప్తూ ఎంగేజ్ చేసా. బట్ నేను కూడా చాలా టైర్డ్ ఉండడం వలన నాకు కొంచెం అలా అనిపించింది, ఎక్కువ టైర్డ్ ఫీలింగ్ అనిపించింది. లేదంటే కొంచెం పర్లేదు, ఓకే, బెటర్ దెన్ ట్రైన్ అండ్ బస్ అనిపించింది. ఇప్పుడు ఈ 1 hour ఒక 2 hours మేనేజ్ చేయడం కన్నా అవైతే ఇంకా హోల్ నైట్ హోల్ డే అంటే నేను మేనేజ్ చేయడం చాలా చాలా కష్టం. నేను అసలు చేయలేను ఫస్ట్ థింగ్. సో ఇంకా ఆవిష్కి ఏంటంటే అసలు కాలు కూడా నిలవవు, ఒక దగ్గర కూర్చోలేడు. ఆడికి ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉండాలి. సో ఈ ఫ్లైట్లోని మనకి ఇంకా ఫోన్ యాక్సెస్ అవి కూడా ఉండదు. సో అవన్నీ కూడా ఇబ్బంది అయ్యింది నాకు. బట్ నేను అసలు ఆవిష్కి ఫోన్ అనేది మేము అసలు ఇవ్వము. సో అలా ఏదోలాగా మేనేజ్ చేశాను. కొన్ని స్నాక్స్ అయితే పట్టుకెళ్ళాను. సో స్నాక్స్తోనే కొద్దిగా టైంపాస్ చేసుకున్నాడు వాడు. సో ఏంటంటే ముందు వెనకాల పిల్లల ట్యాంట్రమ్స్ని కూడా వీడు గ్రాబ్ చేసుకొని అల్లరి చేయడం స్టార్ట్ చేశాడు. అదొక్కటే ఇబ్బంది అయింది. సో పర్వాలేదు, బట్ ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగానే అయిపోయింది, నాట్ దట్ బ్యాడ్. సో నాకైతే ఫుల్ ఆకలేసింది. ఎందుకంటే నేను వెళ్ళిన టైం అటు లంచ్ టైం కాదు, అటు నేను తినేసి స్టార్ట్ అవ్వాల్సిన టైం కూడా కాదు. అప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ కొద్దిగా గట్టిగానే తిన్నాను. సో అవన్నీ తినేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఆవిష్కి కూడా వచ్చే ముందు కూడా ఫుడ్ పెట్టేశాను. ఎందుకంటే వాడు మళ్ళీ ఆకలి అని ఫీల్ అయితే ఇంకా ఇబ్బంది పడిపోతాడు అని చెప్పి ఫుల్గా ఫుడ్ పెట్టేసే తీసుకొని వెళ్ళాను నేనైతే. 4 months తర్వాత ఆదర్శ్ చూస్తున్నాడు ఆవిష్కి, ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. కానీ ఒక్కటేంటంటే అటు ఇటు పరిగెట్టడం, అటు పారిపోవడం అవన్నీ ఏం చేయలేదు. ఎందుకంటే కొంచెం వాడికి కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మమ్మీ చెప్పిన మాట వినాలి, ఇలాగ కొంచెం అర్థమవుతుంది కాబట్టి అటు ఇటు పరిగెట్టడం అలా ఏం చేయలేదు. కాన్ఫిడెంట్గా అమ్మ దగ్గరే ఉన్నాడు, అమ్మ దగ్గరే అన్ని అంటే అడిగి చేశాడు. సో అదొక్కటే నాకు కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. లేదంటే నేను లగేజ్ క్యారీ చేసుకొని వాడు వెనకాల తిరిగితే ఇంకా నేను ఎలాగ క్యారీ చేస్తానని అదొక్క టెన్షన్ ఉండే. సో అది అయితే మేనేజబుల్ అనిపించింది. అస్సలు అలా చేయలేదు, ఆ విషయంలో అయితే అస్సలు అలా చేయలేదు. సో హ్యాపీగా అమ్మ చెప్పిన మాట అయితే విన్నాడు, అదొకటి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ 2 times వాష్రూమ్కి తీసుకెళ్ళమన్నాడు, వాష్రూమ్ కూడా చెప్పాడు. సో అవన్నీ కూడా మేనేజబుల్గా అనిపించింది. అటు ఇటు పరిగెట్టడం, ఇక్కడే ఉంటాను ఆ అల్లరి అవన్నీ ఏం చేయలేదు. అదొకటి ఫైన్ అనిపించింది. ఇంకా లేదంటే ఇంకా టైర్డ్ అయిపోయి ఉండేదాన్ని నేను. సో ఇక్కడైతే ఆదర్శ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇచ్చాడు ఆదర్శ్ సడన్ గా పరిగెట్టుకొని వచ్చేసరికి వీడు భయపడిపోయి ఇంకా భయం అండ్ ఎగ్జైట్మెంట్ రెండు మిక్స్ అయిపోయి ఇంకా పారిపోయాడు అక్కడికి. ఎన్నిసార్లు పిలిచాము రా రా ఇటు రా అని చెప్పి, అప్పుడు వచ్చాడు. అప్పుడు వరకు అయితే ఇలా పారిపోయాడు. పొగడగా భాషలేవి చాలవురా, ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే అక్కకి తను కన్న తండ్రి పాలించే. మేమైతే ఇప్పుడు వైజాగ్ ఇంట్లో ఉన్నాం, అమ్మమ్మల ఇంట్లో కన్నానా, అమ్మమ్మల ఇంట్లో ఉన్నాం. సంక్రాంతికి వచ్చాం. ఎక్కువ డేస్ ఉండబోతున్నాను నేనైతే, అంటే 1 month అనుకోండి, 25 to 28 days అలా ఉంటున్నాను. సో రిటర్న్ టికెట్స్ కూడా ఏం చేస్తాం, బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ. సో ఇంకా పొంగల్కి ఫుల్ హడావిడి.
నేనైతే ఏమనుకుంటున్నానంటే ది బెస్ట్ అంటే ఈ 28-29 డేస్లోని మేబీ 26-28 డేస్లోని ఏమైతే నేను చేశానో ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే క్యాప్చర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ ష్యూర్కి మొత్తం వీడియో చేస్తాను అని, బట్ మేబీ ఐ ట్రైకి వీడియో చేయొచ్చు. ఎందుకంటే మేము బెంగళూరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్రిప్ కదా టు వైజాగ్. సో కొంచెం అయితే చేయాలి కదా. సో ఇప్పుడైతే ఏంటంటే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బెంగళూరు వాళ్ళకి తెలుస్తుంది నూడిల్స్ అక్కడ ఎంత చండాలంగా ఉంటాయో. సో ఆ నూడిల్స్ అవన్నీ ఇటు సైడే దొరుకుతాయి కాబట్టి నేను ఫస్ట్ ఆదర్శ్కి నూడిల్స్ తెమ్మని అడిగాను. మంచిగా తినేసాను నూడిల్స్. తినేసాను, ఒక్క నిమిషం. ఓకే. సో నూడిల్స్ తినేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ వేర్ చేసుకొని ఇప్పుడైతే మమ్మీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాము కదా నాన్న. నువ్వు ఎలా చెప్తావు మమ్మీకి? కాదు 3, 2, 1 అంటాను, అప్పుడు చెప్పు సర్ప్రైజ్ అని చెప్పాలి. రెడీ 3, 2, 1 సర్ప్రైజ్. పాప మా ఆదర్శ్ పిలిస్తే రాలేదు, ఆవిష్ వెళ్ళలేదు, వీడు కూడా భయపడిపోయి పరిగెట్టాడు. సో ఇంకా మమ్మీ వాళ్ళకి చూసి ఎలా రియాక్ట్ అవుతాడు చూడాలి. నేనైతే ఫుల్ 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 టైర్డ్ ఉన్నా. అసలు ఎంత టైర్డ్ ఉన్నానంటే నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి అంటే ఇంట్లో కూడా ఇంక అన్ని వర్క్స్ చేసుకొని ఇంక అన్ని క్లీన్ చేసుకొని సర్దుకొని ఇంకా అసలు రెస్ట్ లేదు పొద్దున్న లేచినప్పటి నుంచి. ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా కొద్దిగా అటు ఇటు తిరిగాము. నాకు ఫ్లైట్లో కూడా చాలా నిద్ర వచ్చింది. మా విషయం పట్టుకున్నాను కాబట్టి ఇంకా నేను పడుకోలేకపోయాను. సో మమ్మీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ తర్వాత ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాగ్ ఇన్ లవ్. ఫుల్ వీడియో వరకు చూడండి. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ వచ్చేస్తుంది. ఓకే ఓకే బాయ్. జ్యోతమ్మ కూడా ఇప్పుడు వస్తున్నానంటే శ్లోకచల్ కూడా వచ్చేస్తుంది అన్నాడు. హార్ట్ బీట్ పెరిగిపోయింది నాకు. డాడీ స్టార్ట్ అయింది మా మమ్మీకి డాడీకి ఫెస్టివల్ వైబ్స్, మా తమ్ముడికి కూడా. సో అప్పటి నుంచి ఇంకా వాళ్ళకి 1 మినిట్ కూడా వదలట్లేదు. ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళమంటున్నాడు, మా డాడీతోనే ఉంటున్నాడు. అసలు అవన్నీ చూడ్డానికే నేను వెయిట్ చేశాను ఇన్ని రోజులు. ఇక్కడికి రావాలి, వీళ్ళతోని వీళ్ళ టైం స్పెండ్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ఐ డ్రెమ్ట్ ఆఫ్. సమ్మర్ వెకేషన్, పొంగల్ వెకేషన్
ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇవన్నీ చూసినప్పుడు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించింది. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ మీరు చూడండి, లాస్ట్ వరకు చూడండి. అన్ని వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాగ్నిన్. బై, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.